మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూయర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలను రిలీజ్ చేయడం లేదు. అతని సినిమా వస్తోంది అంటే సాహో వరకు కూడా ఆడియన్స్ లో అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతూ వచ్చాయి. కానీ రాధేశ్యామ్ సినిమా విషయానికి వచ్చేసరికి ఆ హడావిడి కాస్త తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కే విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఆది పురుష్ సినిమా టీజర్ ముందుగానే ఫ్లాప్ టాక్ ను వైరల్ అయ్యేలా చేస్తోంది. ఇక ఆ సినిమా సంక్రాంతికి రావడం అనుమానంగానే ఉంది. మరోవైపు మారుతితో సినిమా అంటున్నారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ప్రభావం మొత్తం కూడా ఎక్కువగా ప్రాజెక్ట్ కే పైన పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత అశ్విని దత్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ సినిమాను 2023 చివరలో లేదా 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆది పురుష్ అలాగే సలార్ కూడా అదే ఏడాది వస్తున్నాయి. కాబట్టి 2024 సంక్రాంతికి కూడా ప్రాజెక్ట్ కే వచ్చే అవకాశం లేదు. వరుస సినిమాలు చేస్తూ సినిమాకి నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకుంటున్న యంగ్ హీరో సత్యదేవ్. ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలను విలన్ రోల్స్ ను చేస్తూ ఉన్న సత్యదేవ్ మరోవైపు వరుసగా హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాలో నటించాడు. చిరంజీవితో ఢీ కొట్టే సన్నివేశాల్లో సత్యదేవ్ నటించి మెప్పించాడు. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో సత్యదేవ్ నటించాడు. సత్యదేవ్ నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తమన్నాతో జోడీ కట్టిన సత్యదేవ్ ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ ని పరిచయం చేయబోతున్నాడు. ఈ సమయంలోనే మరో సినిమాను సత్యదేవ్ ప్రకటించాడు. సత్యదేవ్ ఎలాంటి జోనర్ అయినా టచ్ చేయగల యాక్టర్. ఎలాంటి వేరియేషన్ అయినా చూపించడంలో దిట్ట. రొమాంటిక్ టచ్ ఇస్తూ గుర్తుందా శీతాకాలం చేస్తూనే కృష్ణమ్మ అనే సినిమాలో రగ్డ్ క్యారెక్టర్ లో అలరించబోతున్నాడు. సత్యదేవ్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ కు ఫుల్ బాటిల్ అనే విభిన్నమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. సినిమాను ప్రకటించడం మాత్రమే కాకుండా టైటిల్ లోగోను కూడా సత్యదేవ్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకు శరణ్ కొప్పుశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద చిన్ని సినిమాలతో పాటు క్రేజీ మూవీస్ పోటీ పడబోతున్నాయి. ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేసిన సినిమాలు కొన్ని ఓటీటీకి రెడీ అవుతుండగా మరికొన్ని సినిమాలు థియేటర్లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో అత్యధికంగా చిన్న సినిమాలే ఉన్నాయి. ఇక ఓటీటీలోకి పలు క్రేజీ సినిమాలు భారీ బడ్జెట్ మూవీస్ రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సంతోష్, శోభన్, చిట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేర్లపాక గాంధీ రూపొందించిన ఈ మూవీ నవంబర్ 4న థియేటర్లలోకి రాబోతోంది. ఇద్దరు యూట్యూబర్ల జర్నీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీని మేర్లపాక గాంధీ తెరకెక్కించాడు. ఈ సినిమా నుంచి సూపర్ స్టైలిష్ ఫోక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రజాకవి గోరేటి వెంకన్న రాసిన పాటకు రామ్ మిర్యాల ఓకల్స్ తో పాటు బానీ కూడా కట్టాడు.
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయల్ కలిసి నటించిన రొమాంటిక్ మూవీ ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించారు. ఈ మూవీని నవంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. వీరి తరహాలోనే నందు, రష్మి గౌతమ్ కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ కూడా నవంబర్ 4న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. సినిమా బనారస్ నవంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. నవీన్ చంద్ర హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ తగ్గేదేలే. దండుపాలెం ఫేమ్ శ్రీనివాసరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీని నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నారు. మత్స్యకారుల జీవన ప్రయాణం నేపథ్యంలో రూపొందిన మూవీ జట్టి. నందితా శ్వేత నటించిన ఈ మూవీ నవంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇక వీటితో పాటు జాన్వీ కపూర్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మిలీ రిలీజ్ కాబోతోంది. ఇక ఇదే రోజున ఓటీటీలో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్లో హాలీవుడ్ మూవీ ఇన్సైడ్ మ్యాన్ అక్టోబర్ 31న రిలీజ్ అవుతోంది. నాగ్ నటించిన ది గోస్ట్ నవంబర్ 2న స్ట్రీమింగ్ కానుంది. ఇదే రోజున కిల్లర్ సాలి నవంబర్ 4న, ఎనోలా హోమ్స్ 2, మేనిఫెస్ట్ సీజన్ 2, లుకీ సీమ్ దావిడ్ నవంబర్ 5న, బుల్లెట్ ట్రైన్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక హాట్స్టార్లో రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర నవంబర్ 4న, ప్రైమ్ వీడియోలో నవంబర్ 4న పొన్నియిన్ సెల్వన్ 1, ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్ 3 స్ట్రీమింగ్ కాబోతోంది. పరిశ్రమ నుంచి వచ్చిన కాంతారా సినిమా దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు, హిందీలో కూడా ఈ సినిమాకు 2 వారాలు పూర్తయినా కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ పై వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించింది. అదేంటో చూద్దాం. ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల్లో కాంతారా నెంబర్ 1 లిస్టులో కొనసాగుతోంది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఓ వర్గం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. నవంబర్ 4వ తేదీ ఓటీటీలోకి రాబోతోంది అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ నుంచి కొన్ని ఆఫర్లు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అనుకున్న డీల్ కంటే ముందుగానే సినిమాను విడుదల చేసుకుంటే మరొక రేటును మాట్లాడుకునే విధంగా ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా కొన్ని రోజుల పాటు పేపర్ వ్యూ రెంట్ పద్ధతిలోనే విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు గాదులొస్తోంది. అయితే నవంబర్ 4న స్ట్రీమింగ్ కాబోతుందంటూ వస్తున్న వార్తలు నిజం కావని అఫీషియల్గా చిత్ర యూనిట్ ప్రకటిస్తుందని రూమర్లకు చెక్ పెట్టారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.